హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్న లాస్ట్ షాట్లో చెప్పా కదా, మా యానివర్సరీ టైంలో అయితే మేము ఫ్లోరిడాకి వెళ్ళాము అని. సో అదే టైంలో అన్నమాట ఇంకా మాకు ఆల్మోస్ట్ ఆఫీస్కి ఒక 25 డేస్ హాలిడేస్ వచ్చినాయి. ఇంకా ఇది అయితే క్రిస్మస్కి ముందు రోజు. సో అందరికి ఇంకా ఆఫీస్కి హాలిడేస్ ఉంటాయి కదా, ఒక సెలబ్రేషన్స్ లాగా చేసుకుందాం అంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని చెప్పను కానీ లైక్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా అందరం కలిసి ఇలా వండుకొని అలా పార్టీ చేసుకుందామని అనుకున్నాము. సో మాకు ఇక్కడ ఆల్రెడీ ఇంకా అందరు ఇండియాకి వెళ్ళి ఫామ్ హౌస్లో అలా ఎంజాయ్ చేస్తారు కదా, సో మేము కూడా అలా ఆ ఫీల్ రావాలి అని అయితే సో మాకు ఇంకా ఫ్లోరిడాలో అయితే ఆల్రెడీ ఓన్ హౌస్ ఉంది కాబట్టి అక్కడనే ఇంకా ఆల్రెడీ మేము దాన్ని ఎయిర్బిఎన్బి చేసి పెడుతున్నాము ఎప్పటి నుంచో. సో అది ఇంకా ఖాళీ అయిపోయింది. సో ఇంకా ఎవరికి రెంట్ ఇవ్వకుండా ఆ 2 డేస్ మేము అక్కడ మంచిగా ఎంజాయ్ చేద్దామని అనుకున్నాము. ఇంకా అక్కడికే వెళ్ళి ఇంకా కుకింగ్కి కావాల్సిన బౌల్స్ అవన్నీ తీసుకెళ్ళి ఇంకా వెళ్ళాక గ్రాసరీ రాసుకోవడం, సో అదంతా చేస్తున్నాము ఆ రోజు. ఎగ్జాక్ట్గా ఇండియాలో ఫామ్ హౌస్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. సో కింద మొత్తం రెంటర్స్ ఉంటారు, మొత్తం పైన ఇంకా ఎయిర్బిఎన్బి వాళ్ళు ఉంటారు. సో ఇంకా పైన వెళ్ళి కుక్ చేద్దామని అయితే ఇంకా అన్నీ తీసుకొచ్చినాము. ఇంకా పైన మొత్తం 4 BHK అన్నమాట. మాకు ఇంకా ఎనఫ్ స్పేస్ పైన, ఇంకా అలా డెక్ ఉంది కదా, ఇక్కడ బ్లైండ్స్ ఓపెన్ చేస్తే ఆ డెక్ దగ్గరనే కూర్చొని మంచిగా సాంగ్స్ పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. మ్యాక్సిమం నేను ఈ వీడియోలో కొన్ని డైరెక్ట్ వాయిస్ పెడతాను అండ్ కొన్ని ఏమో నేను వాయిస్ ఓవర్ ఇస్తాను, ఎందుకంటే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అవసరం ఉన్న చోట అయితే నేను వచ్చి చెప్తా. సో ఇంకా ముందు రోజే మేము అనుకున్నాము వెళ్ళి ఇలా పార్టీ చేసుకోవాలి, ఇక్కడ ఎయిర్బిఎన్బి ఎలాగో ఖాళీ అయిందని. సో అందుకనే మేము ముందే దోశ బ్యాటర్స్ ఇవన్నీ చేసి పెట్టుకున్నాం. సో ఇంకా ఇంట్లో ఏమి కుక్ చేసుకోలేదు, బ్యాటర్ చేసుకొని ఇక్కడికి వచ్చినాము. ముందు రోజు నైట్ బ్యాటర్ చేసుకొని ఉండే. ఇంకా ఫస్ట్ అయితే ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళందరికీ అయితే దోశలు వేస్తున్నాము. అండ్ ఇంకా వీళ్ళు చికెన్ మటన్ ఇవన్నీ తీసుకురావడానికి అయితే మేము గ్రాసరీ రాసి ఇచ్చినాము. సో ఇంకా వాటి కోసమని వెళ్ళారు. ఇంకా మేము ఫస్ట్ అయితే కిడ్స్కి దోశ వేసి ఇస్తున్నాము. Did you like? Wow. Did you like it? Yeah. Yes. It's good. Thank you, Juno. You're welcome. Pineapple chutney. Coconut. Okay కదా, it's okay అంట. ఇప్పుడు నాకు వాటర్ కావాలి. నాకు అయిన కూడా అందుతాయి కదా సీన్, ఎందుకు అట్లా కావాలి? వేడే పట్టుకుని రాకు పని మీద ఏం చేస్తుంది అనుకోదు. పెద్ద ప్లానే. ఏం చెప్పావురా? యాక్చువల్లీ నేను అక్కడ ఏం చెప్తున్నానంటే వీడియో పట్టుకొని మొత్తం రికార్డ్స్ చేస్తున్నా కదా, సో నేనేం పని చేయట్లేనని చూసేవాళ్ళు అనుకుంటారేమో. సో నేను కూడా దోశ తినిపిస్తున్నా నీకు అని చూపించడానికి వీడియో రికార్డ్ చేసా. అండ్ ఆల్సో ఆల్రెడీ చట్నీ చేసి పక్కకు పెట్టినాము. అండ్ చికెన్ మటన్ తేవడానికి అయితే వీళ్ళు వెళ్ళారు. సో వాళ్ళు వచ్చే వరకు మాకు పని లేదు, అందుకే ఇంక ఈ రికార్డ్స్ అన్నీ చేసుకుంటూ కూర్చున్నా. నువ్వు 1 దోశ కూడా తినలే, నువ్వు చెప్పొద్దు. సో ఇక్కడ చైతన్య అక్క చికెన్ కట్ చేస్తుంది అన్నమాట. ఇంకా మహేశ్వర్ ఏమో మాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదని Few moments later. సో మాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే గార్లిక్ అండ్ జింజర్ మొత్తం రెడీ చేస్తున్నాం. బాగుందనా? నిజం బాగుంది. అండ్ చికెన్ కర్రీ కోసము చికెన్ కర్రీ కోసం ఆనియన్స్ అండ్ గారెల కోసం ఇదేం గారెల పిండి? పెసర్లా బొబ్బర్లా? పెసర్లు గారెల కోసం. ఆల్రెడీ దోశలు తినేసాం. ఇంకా మటన్ ఏడుంది? మటన్ తీయలేదు కదా, మటన్ కూడా వచ్చింది. ఇదంతా మటన్. సో మటన్ ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాం. ఇంకా ఈవినింగ్ బార్బిక్యూ కోసం క్యాప్సికమ్, సో ఇవన్నీ క్యాప్సికమ్ అవన్నీ బార్బిక్యూ కోసము. ఇంకా వేరే సామాన్ కోసం అయితే కాస్కోకి వెళ్ళారు.
అక్క ఆనియన్స్ వేస్తుంది. అది 5 kgs ఉంటుందా? ఏమో అన్నారు కానీ అంత లేదు, అవన్నీ మటనే ఉన్నాయి. మటన్ ఎక్కువ తెచ్చినట్టు నాకు తెలుసు. అంటే నాటుకోడి కూడా ఉందని చెప్పేసి. పైన 4 స్టవ్స్ మీద 4 మొత్తం కుకింగ్ అవుతున్నాయి. అందుకే ఇంకా కింద పెద్ద స్టవ్ పెట్టి ఎలాగో మటన్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా, సో కింద అయితే ఇంకా స్టవ్ అరేంజ్ చేస్తున్నారు. ఇంకా పైన ఒక సైడ్ చికెన్ పలావ్, చికెన్ కర్రీ అండ్ బ్యాక్ సైడ్ ఆయిల్ పెట్టి గ్యారెలు కూడా వేద్దామని ప్లానింగ్స్ అయితే అవుతున్నాయి. చికెన్ పలావ్ ఎవరి కోసం అంటే మన కోసమే, ఎందుకంటే మనది ఇంకా వెరైటీ టేస్ట్ కదా. తింటే బిర్యానీ తింటా అంటే పీసెస్ రైస్ ఆర్ పలావ్ చేసుకొని ఇలా రైస్ తింటా కదా, అందుకే కొద్దిసేపు ఒక 4 పీసెస్ చికెన్ నాకు అప్పుగా ఇవ్వండి, నా పలావ్ అయిపోయాక మళ్ళీ ఆ పీసెస్ మీకే ఇచ్చేస్తా అని చేసుకుంటున్నాను అన్నమాట. పెద్దగా చిన్నగా అనడానికి లేదంట. ఆ బటన్ లేదు, అందరు చేస్తారని నేను అన్ని ఫస్ట్ నుంచి తీసుకుంటూ వచ్చిన. పైన చికెన్ కర్రీ, కింద మటన్ కర్రీ. సో అక్క ఆల్రెడీ చికెన్ పైన తాలింపు వేసి కింద మటన్ చేస్తుంది అన్నమాట. సో ఇంకా నేను కిందికి పైకి తిరుగుతున్నా, అక్కడికి ఇక్కడికి గ్రాసరీ సప్లై చేస్తున్నా. మటన్ అది హై ఉంది కదా. అదే ఉప్పు కారం వేసినాం, కలుపుతుండే. మొత్తం వేసాను మంచిగా కడిగినాం, చాలా చాలా వేస్తావా? గాలికి చేస్తే అయిపోతుంది కదా, రెడీగా లేదు. అవునా? హలో, మళ్ళీ ఇక్కడ పైన ఏమో బగారా కోసం అయితే ఇంకా 2 కుక్కర్స్ అయితే పెట్టేసి బగారా కావాల్సిందంతా ముందే ఆనియన్స్ అవన్నీ అయితే ఇంకా ఆయిల్ రోస్ట్ చేసి పెడుతున్నా. ఆల్రెడీ ఇంకా రైస్ అయితే నానబెట్టి పెట్టినాము. పార్టీ టైంలో ఇదంతా ఏందని అనుకుంటున్నారా? సో ఇంకా ఇంటి చుట్టూ ఫుల్గా చెట్లు పెరిగినాయి. ఇంకా రెంట్ అయితే వాళ్ళే ఓనర్స్ చూసుకుంటారు, ఇప్పుడైతే ఇంకా అంతా చేసుకోవాలి కదా. సో అందరం ఒక చెయ్యేద్దామని అయితే ఇంకా పెద్ద పెద్ద పెరిగిన చెట్లు అన్నీ ఎక్స్ట్రా ఉన్నాయన్నీ కట్ చేస్తున్నారు. పార్టీ అని పిలిచి కూలిపని చెప్పేసారు అయ్యా. ఇదే పార్టీ అని చెప్పి కూలి పని చేపిస్తారు అయ్యా. అటు నువ్వు ఇటు నేను ఇక్కడ మరి అందరికి పెట్టుకొని తిరుగుతున్నావు. ఇక్కడ బగారా కోసం అయితే ఆల్రెడీ చెప్పా కదా తాలింపు అయితే వేసినా అని. సో ఇంకా రైస్ అండ్ రేషియో ఎమ్మటి వాటర్ అయితే వేసి ఇంకా కుక్కర్ ఆన్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నా పలావ్ కూడా అయిపోయింది అండ్ ఇంకా ఆయిల్ కూడా హీట్ అయింది కాబట్టి ఇంకా గారెలు కూడా వేసేస్తున్నాం మేము. ఆహా ఏమి రుచి అనరామై మరచి
వద్దులే కొద్దిసేపు ఉండని తర్వాత వస్తుందిలే సరేనా. ఇంకా ఆల్మోస్ట్ మా కుకింగ్ కూడా అయిపోవడానికి వచ్చింది. ఇంకా వీళ్ళకైతే చెప్తున్నాము తినడానికి రమ్మని. గారెలు, చికెన్ కర్రీ అండ్ నాటుకోడి కర్రీ, మటన్ కర్రీ, బగారా అన్నము, చికెన్ పలావ్, రైతా ఇవన్నీ అయితే ఇంకా చేసి ఉండే ఆ రోజు లంచ్ కోసము. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా గేమ్స్ స్టార్ట్ చేసినాము. ఇంకా గేమ్స్ అయితే ఒక 6 hours 7 hours అలా కూర్చున్నా కూడా గేమ్ అయితే క్లోజ్ అవ్వదు, అంత బాగుంటుంది గేమ్. ఇది ఇంకా నెక్స్ట్ డే అన్నమాట. సో పూరీస్ అయితే అవి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే వేస్తున్నాము. ఇంకా ముందు రోజే అన్ని చికెన్ కర్రీ అవన్నీ తిన్నాం కాబట్టి ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ కోసం అయితే నేను ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ లెక్క అయితే ఇంకా చేస్తున్నాను అన్నమాట. నాకేంటో ఈ అన్నమాట ఉన్నమాట సో యాక్చువల్లీ ఇవన్నీ చెప్పకుండా వాయిస్ ఓవర్ ఇవ్వడమే రాదు. నాకు నేనే చాలాసార్లు ఎందుకు ఇవన్నీ చెప్తానని అనిపిస్తుంది, కానీ ఏదో ఒక రోజు మాత్రం ఇవన్నీ చెప్పకుండా వీడియో పోస్ట్ చేయాలని అయితే ఉంది. అండ్ ఇంకా మైక్ కూడా తెచ్చుకున్నా, డైరెక్ట్ వీడియో తీద్దామంటే కొంచెం షై కూడా ఉన్నదన్నమాట. ఇప్పుడు కూడా చెప్పాను. అండ్ వీడియో రెగ్యులర్గా ఎందుకు పోస్ట్ చేస్తాలని మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది అడిగారు. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. నేను రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి నేను కూడా ట్రై చేస్తున్నా, బట్ ఇంకా ఆఫీస్ స్ట్రెస్ వల్ల అయితే ఇంకా పోస్ట్ చేయలేకపోతున్నా. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.